శనివారం సింహాచలం టెంపుల్ చాలా రష్ ఉంటుంది. మనకి శనివారం ఒక్కరోజే ఫుల్ రష్. కొంచెం టైం తక్కువైనా సరే ఏమంటారు ఎక్కువైనా సరే మనకు రష్ లేకుండా మనము మిగిలినది పెట్టేసుకొని 100 రూపీస్ టికెట్ ఉంటుంది, 300 టికెట్ ఉంటుంది. ఓకే. సో ఫ్రెండ్స్ మనము ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత బ్రో దగ్గర వెహికల్ మాట్లాడుకొని హోటల్ సంబంధించిన వాళ్ళది ఒక ట్రిప్ ప్యాకేజ్ అని 13 పాయింట్స్ అని చెప్పేశారు. సో అది మొత్తానికి మనం ఒక నెగోషియబుల్ ప్రైస్లో మనం మాట్లాడాము. కింద ఇక్కడ ఎవరైనా వచ్చే ఉంటే వాడిని డిస్క్రిప్షన్లో నెంబర్ అనేది మెన్షన్ చేస్తాను అన్నది చిన్న అన్న. మనం ఎక్కడెక్కడ తీసుకుంటున్నది మొత్తము వెళ్ళుకుంటూ మధ్యలో చూపెట్టుకుంటూ పోదాం. ఓకే. బీచ్ మీన్కి వెళ్ళాలా ఇప్పుడు? వేరే రూట్ ఉంది. ఓకే. ఫస్ట్ మనం సింహాచలం ఈ రోడ్కి కనెక్ట్ అయిపోయాము. ఇక్కడ నుంచి ఎన్ని కిలోమీటర్లు? 20 కిలోమీటర్స్ అప్రాక్సిమేట్లీ. సో టెంపుల్ ఏదన్నా మనకు సింహాచలం టెంపుల్ అది ఎవరు ఉంటారు? దేవుడు నరసింహస్వామి. నరసింహస్వామి. సో అక్కడ నుంచి మనం మిగిలిన పాయింట్స్కి వెళ్దాము. సో అవసరమైతే మధ్యలో సీ ఫుడ్స్ కూడా మనకి కొంచెం ఎక్స్పీరియన్స్ చెప్పండి మంచివి. ముందరికి దబ్బేసి ఇద్దరు మంచిగా కూర్చున్నారు. ఏంటి కదంట ప్లాన్ లేకుండా వెళ్తేనే బాగుంటుంది యాక్చువల్గా. టూరిస్ట్ లాగా కాకుండా ఎక్స్ప్లోరర్స్ లాగా వెళ్ళాలి. ఏం ప్లాన్ లేకుండా వెళ్ళాలని ఎక్స్ప్లోరర్స్ అంటారు. చెప్పనా మళ్ళీ వైజాగ్లో మనం 2 days ట్రిప్ అని చెప్పారు. ఏమేమి చూడొచ్చు అని చెప్పేసి మళ్ళీ అన్నదారుని విన్నాము. ఫస్ట్ డే ట్రిప్ వచ్చేసి ఫిషింగ్ హార్బర్ నుంచి ఓకే భీమిలి బీచ్ వరకు ఫస్ట్ డే ట్రిప్ అన్న. ఓకే. బిట్వీన్ ఏముంటుంది మధ్యలో? ఆర్కే బీచ్, సబ్మెరీన్, ఎయిర్ క్రాఫ్ట్ మ్యూజియం, కైలాసగిరి, తెన్నేడి పార్క్, ఉడా పార్క్, జూ పార్క్, రుషికొండ బీచ్, బాలాజీ టెంపుల్ బిట్వీన్ లోనే ఉంటాయన్న. 1 day ట్రిప్ అయిపోతుంది. స్టూడియో, తొట్లకొండ, నేచురల్ ఆర్ట్స్ ఇవన్నీ ప్లేసెస్ ఉంటాయి. ఓకే. ఇదంతా 1 day ట్రిప్. నెక్స్ట్ డే ట్రిప్ వచ్చేసి సింహాచలం, యారాడ లైట్ హౌస్, డాల్ఫిన్ హిల్స్, ఆగదుర్గ మందిర్. ఇది అనేది సెకండ్ డే ట్రిప్ అనమాట. ఈ డాల్ఫిన్ వ్యూస్ అంటే అది సెకండ్ డే ట్రిప్ వస్తుంది అన్న యాక్చువల్లీ. అందుకే అంటాను ఫస్ట్ డే ట్రిప్ వచ్చేసి ఇటువైపు, సెకండ్ డే ట్రిప్ వచ్చేసి అటువైపు. టెంపుల్ అండ్ వ్యూ పాయింట్స్ అనమాట. అంటే ఒక ప్రైవేట్ ఐలాండ్ లాగా ఉంటుంది ఆ బీచ్, యారాడ బీచ్ అనేది. ఈ డాల్ఫిన్స్ అంటే మనకి లోపలికి తీసుకెళ్తారా? డాల్ఫిన్ హిల్ అంటారు హిల్. ఓకే. దాని పేరు డాల్ఫిన్ హిల్. మనకి లోపలికి తీసుకెళ్తారా? అలా బీచ్ దగ్గరికి వెళ్ళాలి. లైట్ హౌస్ అనేది ఒకటి ఉంటుంది. ఓకే. వేవ్స్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది కదా, సో అదనమాట లైట్ హౌస్ అనేది. జూలై సినిమాలో ఉంటుందా? సో ఇక్కడ 2 days. నెక్స్ట్ మనకి అరకు వెళ్ళాలంటే ఇంకో 1 day. అక్కడ ఏమన్నా అక్కడ బుర్రా కేవ్స్ ఉంటుంది అన్న. మెయిన్ స్పాట్ అదే. యాక్చువల్లీ సీజన్ టైంలో అంటే వింటర్ సీజన్ టైంలోనే వస్తారు అందరూ. వింటర్ సీజన్ లో వచ్చినప్పుడు అక్కడ మాడగడ వ్యూ పాయింట్ అనేది ఉంటుంది. ఆ వ్యూ పాయింట్ చూసుకుంటారు అనమాట. లంబసింగ్ టైప్. అది లాస్ట్ 2 years బ్యాక్ వచ్చింది అనమాట. సో అది ఆ వ్యూ పాయింట్ చూసుకుంటారు నైట్. ఈ ట్రైబ్స్ ఏరియా ఒకటి ఉందని చెప్పేసి అదేనన్న 1 day ట్రిప్ లో మనకి బుర్రా కేవ్స్ వస్తుంది, తర్వాత కట్టికే వాటర్ ఫాల్స్ వస్తుంది, ఆ తర్వాత కాఫీ ప్లాంటేషన్ వస్తుంది, గాలికొండ వ్యూ పాయింట్ వస్తుంది. పైన ఏంటంటే మ్యూజియంస్ ఉంటాయి. కాఫీ మ్యూజియం, ట్రైబల్ మ్యూజియం, పద్మావతి గార్డెన్. ఇవి చూడవలసిన ప్లేసెస్. మీకు నైట్ హాల్ట్ ఉన్నారు అనుకోండి అన్న, వింటర్ సీజన్ లో అయితే ఇలా ఇలా ఆ వ్యూ పాయింట్స్ అవి చూసుకోవచ్చు అనమాట. అక్కడ నైట్ హాల్ట్ ఉంటుందా? నైట్ హాల్ట్ ఉన్నట్టు అయితే వింటర్ సీజన్ లో అన్నప్పుడు ఫాగ్ అనేది రాదు. ఇప్పుడు హాల్ట్ ఉంటుంది అక్కడ ఉండొచ్చు అన్న. కాకపోతే ఫాగ్ రాదు. మీరు నైట్ స్టే చేయాలి, ఎంజాయ్ చేయాలి అనుకుంటే ఎంజాయ్ చేయడానికి ఆ ప్లేసెస్ అనమాట. నేచర్ అది బాగా ఎంజాయ్ చేయాలి అనుకుంటే ఇంకా అందుకోసం నేచర్ అన్నది. నేచర్ కోసం వచ్చాము. మనకు హాల్ట్ వచ్చేసి రూమ్ లో ఉంటుందా లేకపోతే? రూమ్స్ అవి బోల్డ్ అన్న చాలా ఉన్నాయి అక్కడ రూమ్స్. అది కాకుండా మనకు టెంట్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు, కానీ మీరు ఈ టైంలో ఉండలేదు కదా. వింటర్లో అంటే మీరు కొంచెం ఎంజాయ్ చేయొచ్చు, ఫాగ్ అది వస్తుంది కాబట్టి. సో చెప్పండి మీ అభిప్రాయం. ఇవాళ అన్న చెప్పిన దాన్ని బట్టి ఏజ్ ఫిక్స్ అవుతుంది. మీటింగ్ లో చెప్పినట్టు చెప్పండి. ఇప్పుడు అన్న చెప్పినట్టు ఈ 1 day ట్రిప్ మనకు ఈ బిట్వీన్ వేసుకుందామా లేకపోతే మొత్తం ఎట్లా ఈ 13 పాయింట్స్ కాడికి పెడదామా?
మండే రిటర్న్ జర్నీ ఎంత? 11 మండే మార్నింగ్ ఈవినింగ్? ఎప్పుడు ఉంది? ఈవినింగ్. మండే ఈవినింగ్ కవర్ అవుతుంది అన్న. యాక్చువల్లీ ఏంటంటే మీరు ఫస్ట్ డే ట్రిప్ ఇలా పెట్టుకొని, సెకండ్ డే ట్రిప్ అరకు పెట్టుకొని, థర్డ్ డే ట్రిప్ మార్నింగ్ రూమ్ చెక్అవుట్ చేసేసి లగేజ్ డిక్కీలో వేసేసుకొని సింహాచలం అవన్నీ చూసేసుకొని, ఎర్రడ లైట్ హౌస్, డాల్ఫిన్ హిల్ అవి చూసుకొని, సాగరదుర్గ మందిరం ఉంటుంది అవి చూసుకొని స్టేషన్లో డ్రాప్ చేసేటం. అది బెటర్ కదన్న మీకు. ఇటు సైడ్ కూడా మీకు బాలాజీ మందిరం ఉంటుంది అన్న, చిన్నదే కానీ పర్లేదు బాగానే ఉంటుంది సార్. యాక్చువల్గా ఇప్పుడు ఒక పూట వదలాలి, దేవుని ముక్కిన తర్వాత తినబెడదామని కొంచెం. ఓకే ఓకే, అదే అందుకే అంటున్నాను అన్న, మీకు అది బెటర్ కదా ప్లాన్ అంటున్నాను. ఏమంటారు? లక్ష్మణ్ ఏమేమో రాసుకొచ్చుకుంటా పిల్లాడు మొత్తం ఇట్లా చూసి వాడాలని చెప్పేసి. చూసుకోండి, ఈ పాయింట్స్ అన్ని మీకు చూపిస్తాను క్లారిటీగా, ఎందుకంటే ఎక్స్ప్లోరర్స్ కాబట్టి మీరు అనేది చూపించగలిగితేనే బాగుంటుంది. నేను చూపెట్టాను కానీ మాకు కొంచెం. సో డెడ్ ఎండ్ పాయింట్కి వెళ్దాం. డెడ్ ఎండ్ పాయింట్కి వెళ్ళి అలాగా రివర్స్ చూసుకొని వద్దాం. స్టార్టింగ్ లో టెంపుల్ ఉంటుంది, టెంపుల్ చూసుకుని అలా వెళ్దాం బాలాజీ టెంపుల్. ఈ డే ట్రిప్ని అయితే క్లోజ్ చేసేసి మీరు నాకు కొంచెం టచ్లో ఉంటే మనం. ఓకే అన్న. ఓకే. సో గైస్ ఇది మన ప్లాన్. ఇందులో మనకి 3 ఆప్షన్స్ ఇచ్చారు. దాన్ని బట్టి మనము ఈ డే ట్రిప్ అయితే క్లోజ్ చేసుకొని నెక్స్ట్ డేకి మళ్ళీ ప్లాన్ చేయాలి అందరం. బ్లాక్ మనీ ఉన్న వాళ్ళు ఉంటారు కదా, షాదీ ఫంక్షన్ హాల్ అలాంటి వాళ్ళు చేసుకోవాలి. ఓపెన్ మనకు అబౌ రిచ్ ఫ్యామిలీ అనమాట అది. సో బెస్ట్ ఉంది, చాలా బాగుంది. సో మనకు కైలాసగిరి, అదే సార్ కైలాసగిరి టాప్. అదే పైన శివపార్వతి స్టాట్యూ ఉంటుందండి, స్టాచ్యూ. ఆ లెఫ్ట్లోని సిటీ వ్యూ అనేది ఉంటుంది. ఫస్ట్ అక్కడికి వెళ్ళిపోతాం అంటే అది బాగుంటుంది మీకు. శివపార్వతి స్టాట్యూ చూసినట్టే ఉంటుంది. సో మనకి పక్కన టెంపుల్ స్టాచ్యూ ఉందంటున్నావు కదా, బాగుంటుంది సార్ శివపార్వతి స్టాట్యూ. సో ఫ్రెండ్స్ మనకి మీరు అబ్జర్వ్ చేయొచ్చు, మనకి సిటీ వ్యూ ఉంటుందంట పైనుంచి. తెనేటి పార్క్ ఏముంటుంది అంటే నాకు యాక్చువల్గా అర్థం కాదు. తెనేటి పార్క్ అనేది వ్యూ పాయింట్ అండి. ఓకే, అంటే సిటీ వ్యూ పాయింట్ లేకపోతే బీచ్ వ్యూ పాయింట్ ఓన్లీ. సాయంత్రం పూట ఇక్కడికి వచ్చి అందరూ స్పెండ్ చేస్తారనమాట. ఓకే, సరదాగా ఫ్రెండ్లీగా ఉంటుంది, పిల్లలందరూ ఆడుకోవడానికి. పిల్లలు అంటే ఈయన ఒకడే, పెద్దలు. తెనేటి పార్క్. సో ఫ్రెండ్స్ అది కాక ప్రీ వెడ్డింగ్ షూట్, పోస్ట్ వెడ్డింగ్ షూట్ ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్ వస్తుంది అనమాట. ఇక్కడనే అవుతాయి. ప్రిఫర్ చేసిన అవసరం ఏం లేదు. సో మనం పైకి వెళ్తున్నాం ఇప్పుడు. 4 km అవుతుంది. మనం యాక్చువల్లీ రోప్వే వెళ్దాం అనుకున్నాము, అది 11కి ఓపెన్ అవుతుందని చెప్పారు. సో దట్స్ వై మళ్ళీ పైకి వెళ్ళమే. ఒక శివుని విగ్రహం ఉంటే ఫస్ట్ పైన ఉంటుంది, వెళ్దామండి. ఒక తొందర వెళ్తే మనకి కొంచెం మడుపులో వేసేస్తే అయిపోతుంది. నుంచి మనకి దారి రోడ్లన్నీ సూపర్ ఉన్నాయి. ఇదేం టెంపుల్? ఇది శివుడి టెంపుల్ పైన ఉంటుంది స్టాండ్. ఇదేనా మనం ఇప్పుడు వెళ్ళేది? పైకి వెళ్ళదు. కార్, వ్యాన్, జీప్, స్కూటర్స్ దిస్ వే. బస్సెస్ చూడండి, బాగానే ఉంది. 50ఏనా? అప్పుడు ఉందా లేకపోతే 1 వేనా? అప్పుడు ఉంటుంది. 2 వీలర్స్ ఆర్టీసీ టికెట్ 10 రూపీసా? మినీ బస్. సో సీనరీ అయితే మనకి ఫింగర్ ప్రింట్ చెట్ల నుంచి కనబడట్లేదు మనకైతే. హార్బర్స్ చాలా అంటే చాలా పెద్దగా ఉంది. మనకి బీచ్లు ఎగడానికి జనాల కోసం మీకు కనబడుతుంది. పైన వ్యూ పాయింట్ ఉంది, వ్యూ పాయింట్ నుంచి వెళ్ళి ఆల్మోస్ట్ మొత్తం కవర్ అయిపోతుంది. అక్కడ నుంచి చూద్దాం. సో ఇది వే. మన ఇంకా ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ ట్రైన్ వే ఉంది కదా, అక్కడ సిటీ వ్యూ అనేది ఉంటుంది.
ట్రైన్ అందులో అలా పక్క నుంచి వెళ్తే అలా లెఫ్ట్ మనకి శివపార్క్ స్టార్టింగ్ నుంచి డౌన్ దిగ్గానే. ఫ్రెండ్స్ మనం ఇప్పుడు లోపలికి అయితే వెళ్తున్నాం. ఇది ఎంట్రీలో ఈ విధంగా ఉంది మనకి. సో ఫ్రెండ్స్ మనము కైలాష్ హిల్ కింద టికెట్ తీసుకుని అక్కడ ఏం లేదు. అటు సైడ్ మనకి వ్యూ పాయింట్ ఉంది. ఇక్కడ మనం ఇక్కడ దర్శనం చేసుకొని విగ్రహం అయితే సూపర్ ఉంది. పైకి వెళ్ళి దర్శనం చేసుకొని సూపర్ ఉంది ఫ్రెండ్స్. మనం దగ్గరికి వెళ్దాం. ఇంకా కొంచెం యాంగిల్స్లో మనకి ఇది యాక్చువల్లీ అన్ని ప్లేస్లలో మనకి ఆంజనేయుడి విగ్రహం పెద్దగా అనిపిస్తుంది. సో మనం ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. దాదాపు హైట్ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఇంత హైట్లో పెట్టినా మనకి కనబడలేదు. మీకు మొత్తం చూపెడతాను ఇప్పుడు. మల్లికార్జున అగ్నిశ్ స్పాన్సర్ ఇన్నోవేషన్ వాటర్ ఫాల్స్ చూడొచ్చు. సో ఇది పార్వతీ విగ్రహానికి మనకు కింద పాడం నుంచి ఇప్పుడు రెండు కలిపి కవర్ చేస్తాను. సో ఫ్రెండ్స్ మనకు ఇది అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ ఏముందనేది ఇక్కడ చూద్దాం మీకు ఇప్పుడు. ఈ మొత్తం ప్లేసెస్ ఇవి. సో మీరు స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. అండ్ ఈ ప్లేస్లో విజిట్ చేసినవి మొత్తం 13 ప్లేసెస్. అండ్ ఇక్కడ నుంచి మనకి వ్యూ పాయింట్ లైట్ వ్యూ ఇది. సో మనకి దూరం నుంచి మనకి లోపల ఒకటి కనబడుతుంది. మీకు జూమ్ చేస్తాను. అయితే మీకు కనబడుతుందో లేదు. సో మనకు సిటీ వ్యూ పాయింట్ అవతలకి వెళ్ళి చూద్దాం. ట్రాక్ మనకి చుట్టుముట్టు ఉందేమో, ప్రజెంట్గా అయితే లేదు. చిన్నపిల్లలు అంటే లక్ష్మణ్ వాళ్ళు ఆడుకునేది. ఇక్కడ ఎవరో వీళ్ళు మాకు తెలిసి లక్ష్మణ్ తెలిసిన వాళ్ళే వీళ్ళు. అన్న నమస్తే. వీడు నమస్తే అన్న. లైవ్ ఉన్నట్టే ఉంది మనకి. ఐస్ కూడా మనకి చాలా మంచిగా చేశారు. జ్యూస్ అయితే తాగినాం. స్పెసిఫిక్గా ఒక పాయింట్ అనేది లేదు. అటు నుంచి ఈ కొన వరకు ఏదైనా నిలబడితే మనకి వ్యూ అనేది కనబడుతుంది. స్పెసిఫిక్ వ్యూ పాయింట్ అనేది ఎక్కడ మెన్షన్ లేదు ఇక్కడ. సో మీకు చూపెడతాను ఇప్పుడు. చాలా పెద్దగానే ఉంది వైజాగ్ సిటీ. అవతల వెళ్దాము. ఓకే. సో ఫ్రెండ్స్ మీరు వ్యూ చూపెడతాను చూడండి. మీరు చీమల్లాగా మొత్తము బోట్లు మొత్తము. ఇది మొత్తం సీ. మనం ఇప్పుడు అందులో పడదాము కానీ స్నానం చేసాము. మ్యాక్స్ టు మ్యాక్స్ మనం కిందికి వెళ్ళి తవ్వడానికి ట్రై చేద్దాము. జనాలు ఈరోజు మీరు శివరాత్రి సందర్భంగా మనకి ఇంతమంది జనాలు ప్రతి ఒక్క ఎడ్జ్లో మనకి చూడండి మొత్తం చిన్న చిన్న చీమల్లాగా. సో మనకి సిటీ వ్యూ చూడండి. మొత్తాలు ఉంది ఫోటో అసలు యాక్చువల్గా అయితే. ఇవి మనకి కొంచెం ఈ బిల్డింగ్స్ అని కొంచెం అట్రాక్టివ్గా ఉంటున్నాయి. సో మనకి ఎంత దూరంలో ఉన్నాయి చూడండి ఇవి. బ్యాక్ జూమ్ చేస్తాను. ఇప్పుడు మ్యాక్స్లో మనకి ఇది ఒక ఫెసిలిటీ. ఇది మనం జూమ్ చేసినాము. దిస్ ఈజ్
ఇస్ ద వ్యూ ఆఫ్ కైలాష్ హిల్. మనకి చుట్టుపక్కల ఇది ట్రైన్ మనకి చూపెట్టాను కదా, ట్రైన్ మనకి ఈ పార్క్ మొత్తం కవర్ చేస్తుంది. ఇది వ్యూ ఇంకా చూడొచ్చు మీరు. ఓకే, ఇంకా మనకు చాలా ప్లేస్లు చూసేది ఉంది కాబట్టి సో దిస్ ఈస్ ద వ్యూ. ఇక్కడికి ఈ వ్లాగ్ని ఇక్కడ ఎండ్ చేస్తాను. సో నెక్స్ట్ మనకి ఇంకా 2-3 ప్లేస్లు అని చెప్పేసి కదా, అవి మొత్తం కవర్ చేసుకుంటూ వచ్చేద్దాం. ఈ చిన్నపిల్లలు నా కోసం ఆడుకొని పెట్టారు ఇవన్నీ. సూపర్ మ్యాన్, సూపర్ మ్యాన్, ముసలి సూపర్ మ్యాన్. ఈయన ఎగరలేక వచ్చాను, ఇరకపోయింది పనులలో పెట్టి. మనం ఎట్లా అడవిలో పట్టుకుని లేదు, దీన్ని పట్టుకుందాం. చేతిలో కూర్చొస్తే పట్టుకుని అంటారు. మాట్లాడదాం. మీరు ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చారు చెప్పండి. బొమ్మ వీడు. ఇట్లున్నారు నువ్వు ఇంత ఇకారంగా. వీడియో కొన్నాడు, వీని ద్వారా మాట్లాడదాం. ఏముంది రాడాలి, నెత్తి వాళ్ళ దిగి ఏముంది, నెత్తి వాళ్ళ దగ్గర రక్తం అయింది. మంచి ఆర్ట్. సో ఫ్రెండ్స్, చూసారు కదా, మనం ఫస్ట్ డే రోజు మనము విజిట్ వచ్చేసి కైలాష్ హిల్స్, మనము శివపార్వతుల విగ్రహాలను మొత్తం చూసి నెక్స్ట్ సైడ్లో ఉన్న వైజాగ్ సిటీ వ్యూ పాయింట్ అనేది చూసాం కదా. నెక్స్ట్ మనం ఎక్కడ వెళ్తున్నాం అనేది నెక్స్ట్ వ్లాగ్లో వస్తుంది. హోప్ మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.